హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ కరెంట్ అఫైర్స్ 2026 మే నెలకు సంబంధించింది అనమాట. సో కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ నోట్స్ మాకు కావాలి, మాకు కూడా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ముందుగా ఈరోజు ఇథైల్ క్లోరోఫార్మేట్ దిగుమతులలో యాంటీ డంపింగ్పై విచారణను జాతీయ వాణిజ్య పరిష్కారాల డైరెక్టరేట్ జనరల్ ప్రారంభించిందనమాట. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అంటే వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఇది పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ పద్ధతిలో గృహ రుణాలు అందుబాటులోకి తెచ్చేందుకు గృహ సుగం పోర్టల్ను ఏ సంస్థ ప్రవేశపెట్టింది అంటే జాతీయ గృహ బ్యాంక్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశంలో అడవి పిల్లుల ఎలిస్చౌస్ సంఖ్యను అంచనా వేసేందుకు జరిగినటువంటి అధ్యయనం ఏ షెడ్యూల్ కింద నమోదు చేయడం జరిగింది అంటే షెడ్యూల్ 2 కింద నమోదు చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 2026 మార్చి 30న లోక్సభ ఆమోదించినటువంటి ఇన్సాల్వెన్సీ దివాలా స్మృతి సవరణ బిల్లు 2025ను ప్రధానంగా ఏ సమస్యను పరిష్కరించేందుకు రూపొందించారు. 2026 మార్చి 30న లోక్సభ ఆమోదించినటువంటి ఇన్సాల్వెన్సీ దివాలా స్మృతి బిల్లు 2025ను ప్రధానంగా ఏ సమస్య పరిష్కరించేందుకు రూపొందించారు అంటే ఇన్సాల్వెన్సీ అమలులో వివిధ రకాల జాప్యాలు జరపడం, దాన్ని అర్థం చేసుకోవడంలో సమస్యలు ఏర్పడడం అన్నమాట. దీనికోసం అయితే రూపొందించడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి షింకాన్సెన్ రవాణా వ్యవస్థ ఏ దేశానికి సంబంధించింది అంటే జపాన్ దేశానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కేవలం సరుకులు మాత్రమే రవాణా చేసేందుకు ఇటీవల హై స్పీడ్ సరుకు రవాణా రైలు ప్రవేశపెట్టారన్నమాట. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కేవలం సరుకులు మాత్రమే రవాణా చేసేదంట. అయితే దీన్ని హై స్పీడ్ సరుకు రవాణా రైలుగా ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత వైమానిక దళం ప్రవేశపెట్టినటువంటి వాయుబాన్ ప్రాజెక్టులో అయితే వాయుబాన్ వ్యవస్థ అంటే ఏంటి అంటే హెలికాప్టర్ ద్వారా ప్రయోగించే స్వతంత్రంగా పనిచేసే డ్రోన్ వ్యవస్థ. వాయుబాన్ అంటే హెలికాప్టర్ ద్వారా ప్రయోగించి స్వతంత్రంగా పనిచేసే డ్రోన్ వ్యవస్థ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి షెడ్యూల్ కులాల హోదాను కొన్ని ప్రత్యేక మతాలకు చెందిన వ్యక్తులకే ఇస్తున్నారని పునరుద్ఘాటించింది ఏంటి అంటే హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆకాశ 300 ప్రింటర్ను ప్రధానంగా ఏ లక్ష్యాల కోసం రూపొందించారు. ఇది అత్యాధునాతన ఇంజనీరింగ్ సామర్థ్యాలను కలిగింది అంటే పారిశ్రామిక స్థాయి పదార్థాల తయారీ కోసం, దాని పరిశోధన కోసం తయారు చేస్తారన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సంస్కరణల రీఫార్మ్ ఎక్స్ప్రెస్ కార్యక్రమం కింద 5 కొత్త సంస్కరణలను ఇటీవల ప్రకటించింది. దీన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది అంటే రైల్వే మంత్రిత్వ శాఖ అమలు చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి 2029లో ఆసియా శీతాకాలపు క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది అంటే కజకిస్తాన్ ఇస్తుంది అన్నమాట. సో ఇది అంటే ఈరోజు మన ఛానల్
వార్తలు కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అంతేకాకుండా